నమస్కారం అశోక్ గారు. నమస్తే అన్న. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అక్కసు అమరావతి మీద ఇంకా తీరినట్లు లేదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మనం గతం ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో 2014-19 మధ్యలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అంటే రామకృష్ణ గారు మనందరికీ తెలుసుగా. అవునమ్మా. ఆయన్ని కరకట్ట కమల్ హాసన్ అని కూడా పిలుస్తారు ముద్దుగా మంగళగిరి ప్రజలు. ఈ కరకట్ట కమల్ హాసన్ గారు వరల్డ్ బ్యాంక్కి ఎన్నోసార్లు మెయిల్ పెట్టడం జరిగింది, మనందరికీ తెలుసు. అవును. అలాగే వాళ్ళను సపోర్ట్ చేసేటటువంటి కొంతమంది అప్రకటిత మేధావుల చేత గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మెయిల్స్ పంపించడం, లెటర్లు రాయడం ఇటువంటివి చేశారు. అవును. ఇంకొంతమంది కొన్ని అడుగులు ముందుకేసి ఏకంగా ప్రపంచ బ్యాంకుకి ఆకాశరామన్న ఉత్తరాలు కూడా రాసినటువంటి ఘటనలు మనం చూసాం. అవునన్న. వాళ్ళ యొక్క పాచికలు పారో మరి ఇంకోటో 2019లో వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అమరావతిని ఏ విధంగా నాశనం చేశారో 5 ఏళ్ల పాటు మనం కళ్ళారా చూసాం. తర్వాత ప్రజలు తేరుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాన్ని గ్రహించి మొన్నటి ఎన్నికల్లో కూటమికి అద్భుతమైనటువంటి మ్యాండేటరీ ఇవ్వడం జరిగింది. 94% స్ట్రైక్ రేటుతో 164 సీట్లు ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మెచ్చి ఇవ్వడం జరిగింది. అవును. దారుణాది దారుణంగా 151 సీట్లు సాధించి అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయిపోయి దారుణాతి దారుణంగా ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ప్రజలు ఇంత చీకొట్టినా, ప్రజల చేత ఇంత చీత్కారానికి గురైనా ఇంకా అమరావతి మీద వాళ్ళు విష ప్రచారం చేస్తూనే ఉన్నారు, అక్కసు కక్కుతానే ఉన్నారు. నిన్నటికి నిన్న మళ్ళీ సేమ్ ఫార్మెట్ అనమాట. అంటే 14-19 మధ్యలో ఏదైతే వాళ్ళు ఆ ఫార్మెట్ అవలంబించారో అదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్కి ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తూ ఉన్నారు, మెయిల్స్ పెడతా ఉన్నారు. ఇదొక డెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అని చెప్పేసి, ఇది మునిగిపోతుందని చెప్పేసి, మీరు ఇచ్చే డబ్బులు నీళ్ల పాలవుతాయని చెప్పేసి ఇట్లా విపరీతంగా అక్కసు కక్కుతా ఉన్నారు. ఈ పరిణామాలన్నిటినీ చూస్తే మీకేమనిపిస్తుంది? నా ఈ వీడియో వరకు తల తోక ఇంకొకటి ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఎండ్ చేయాలో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అమరావతి అనేది ఒక బిజినెస్ కి సంబంధించిన మ్యాటర్ కాదు. రియల్ గా నేనైతే ఒకప్పుడు అట్లా అనుకుంటా ఉన్నా, మాది అమరావతి కాదు వేరే ప్రాంతము. బాబు గారు అంటే అమరావతి అంటున్నాడే నేను కూడా చాలా సార్లు బాధపడినా, స్వయంగా నా విషయం చెప్తున్నాను. కానీ నేను అమరావతి గురించి తెలుసుకున్న తర్వాత అమరావతి అంటే ఒక ఎమోషన్, రియల్ గా చెప్తున్నానా, నా స్వయంగా ఎక్స్పీరియన్స్ ఇది. వాస్తవంగా అందరి మాదిరినే నేను అమరావతి అంటే బిజినెస్ అనుకునేవాడిని, ఇది అమరావతి అంటే ఎమోషన్ నా వరకు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఒక విషయం, అదే వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఇక్కడ ఏడైనా బ్రాంచ్ ఉండి వాళ్ళ కర్మగాలి మన అమరావతి దగ్గరనో విజయవాడలోనో వైజాగ్లోనో వాళ్ళ బ్రాంచ్గా ఉండింటే ఆ యొక్క బిల్డింగ్ పైన ఈ టైం బాంబులు పడిపోయిండేటి నాకు ఆ నమ్మకం ఉండదు. ఎందుకంటే అక్షరాల అది టీడీపీ పైన ఇంకొకరి పైన అని కాదు, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఇగో గెలవాలా. ఇక్కడ ఏంటంటే బాబు గారు సీఎంగా ఉన్నారు, ఆయన సహించలేని వ్యక్తిత్వం అయింది. సో ఏమి చేసినా కూడా ఇంక వీళ్ళకు ఉండే సోర్స్ ఇదే, ఆకాశరామన్న ఉత్తరాలు రాయడము, ఈ మెయిల్ పంపించడము. అక్కడ పొరపాటున ఆ మెయిల్లో ఓడి కన్నా బ్లాక్ చేసి ఉంటే వీళ్ళు వేరే మెయిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అదే లైన్లో పంపిస్తారు. అంటే అదొక కర్మ. మన రాష్ట్రంలో ఈ వైసీపీ ఉండడం మనం చేసుకున్న కర్మ. ఇప్పుడు అమరావతి విషయానికి వస్తేనా, మొన్న దగ్గరలో అంటే వీళ్ళు దావోస్లో ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏ అయితే పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయో అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుబడులు రావాల్సిందిగా నాయన కొడుకులు కష్టపడతా ఉన్నారు. ఎవరు? చంద్రబాబు గారు, చిన్నబాబు గారు. ఆ టైంలో కష్టపడతా ఉంటే ఇక్కడ కవిత్వాలు రాస్తా ఉంటారు సాక్షి వాళ్ళు. ఆ కవిత్వాలు పక్కన పెట్టేసి కథల్లోకి మళ్ళినారు. ఆ కథల్లో భాగంగా గొంతుల్లో అంట చేపలంట అమరావతిలో అంట మేము చూసిన కథనం. అది వాళ్ళు చెప్పిందే నిజం అని కూడా అనుకుందాం, అది నిజమే. కానీ ఎందుకు నిజమైంది అది? అక్కడ వైజాగ్, ఇక్కడ కర్నూలు, ఇక్కడ అమరావతి 3 రాజధానులు మనకు ఉన్నాయి అని అందరికి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ గొంతుల్లో నీళ్లు వచ్చే వరకు నువ్వు ఏం పీకుతా ఉన్నావు? 6 నెలలు 7 నెలలు అయింది, కేవలం 6 నెలలు 7 నెలలు. బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా చూడాలా, ఈ 6 నెలలు 7 నెలల కాలంలో నీ గొంతుల్లో చేపలు దొరికే అంత దరిద్రంగా నువ్వు తయారు చేసినావు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఎంత బాధాకరం నా విషయాన్ని. మరి రాజధాని అనే పేరు పెట్టినావు కదా జగన్మోహన్ రెడ్డి. సో నేను అంటుంది ఏంటంటేనా, అమరావతిలో రైతులు
దాదాపు 33,000 నుంచి 35,000 ఎకరాల వరకు ఇచ్చారు. అక్కడ మొత్తం అంటే రైతులు ఇచ్చిన దాంతో పాటు ప్రభుత్వం దగ్గర ఉండే భూములు ఎన్ని కలిపి 65,000 ఎకరాలు చేంజ్ ఉందన్న. అవి పార్కులు కావచ్చు, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, శాసనసభలకు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, వీటన్ని నిమిత్తం పానుగడ ప్రభుత్వం దగ్గర ఎక్సెస్ గా 17,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాల వరకు మిగులు భూములు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఒక్కొక్క గజం వాల్యూ 17,000, 18,000, 15,000 రేంజ్ లో ఉన్నాయి ఆయా పరిస్థితులు బట్టి, ప్రాంతం బట్టి. అంతకుముందు బాబు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఇది 24,000, 25,000, 30,000 ఆ విధంగా ఉండింది. అంటే డెవలపింగ్ స్టేజ్ లో ఉండింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది పడిపోయింది. ఈ రోజున మీరు కావాలంటే బ్యాకప్ చెక్ చేసుకోండి, 60,000 ఆ రేంజ్ లో ఉండాలి ఒక్కొక్క గజం. ఇప్పుడు బాబు గారు ఇస్తున్న భరోసా ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఓపిక పట్టండి. ఓపిక పట్టిన తర్వాత ఈ 60,000 ఒక గజం ఉండే విలువ 3 లక్షల రేంజ్కి పోతుంది. ఈ 17,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాల కన్నా అట్ ఏ టైం అది ప్రభుత్వ భూమి కాబట్టి ఎవరికైనా అమ్ముకునే వెసులుబాటు మన గవర్నమెంట్ ఉంది. వాళ్ళు అమ్మేసినప్పుడు దీని వెల కాస్త 40 లక్షల కోట్లు అవుతుంది. బాగా అర్థం చేసుకున్నా, 40 లక్షల కోట్లు, ఒక 3 లక్షల కోట్లు అటు ఇటు కావచ్చు కాక. మనకున్నటువంటి అప్పు ఈ రోజుకి 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి దశకం అయిపోయినాక మనం చూసాం. వీళ్ళు మనకు కడుతున్న వడ్డీ నెలకు 14,000 కోట్ల ఆదాయం అయితే 6,000 కోట్లు వడ్డీ కడుతున్నాం. మనం సంపాదించేది ఎంత, వడ్డీ కట్టాల్సింది ఎంత, సగం వడ్డీలు కడుతున్నాం. మిగిలిన 5,000 కోట్లు మనం అభివృద్ధి ఏం చేయాలా, లేదా తెచ్చిన అప్పుని ఏ విధంగా మనం తీర్చుకోవాలా, తలకు మించిన భారం అన్న ఇది. సో 40 లక్షల కోట్లు స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అన్న అమరావతి అనేది 40 లక్షల కోట్లు మన చేతలో ఉండేటప్పుడు అట్ ఏ టైం 20 లక్షల కోట్లు మనకు అప్పు ఉన్నది అనుకోండి. ఆ రోజుకి 3 లక్షల కోట్లు ఎక్స్ట్రా వేసుకొని ఈ లోపు వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు, ప్రజలకు మంచి చేయనిరు. 7,000 కోట్లు, 10,000 కోట్లు, 12,000 కోట్లు అప్పుగా చేస్తే ఇక్కడ బాబు గారు ఇది ప్రజల అవసరాల నిమిత్తం 10,000 కోట్ల అప్పు, 10,000 కోట్ల అప్పు అంటే ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా సాగకూడదు. వీళ్ళకి ఈ లోపు కరోనాలు రావాలా, చైనాలో కొత్తగా వైరస్ పుట్టిందంట, HMPV సంథింగ్ వైరస్, అది మన ఆంధ్రాకి రావాలా. ఈ తపన, ఈ కలగండం ఎక్కువైపోయింది. ఈ 3 ఏళ్ళ తర్వాత మనం 20 లక్షల కోట్ల మిగులు బడ్జెట్లోకి వస్తాము, దేశం లేకలా నెంబర్ 1 లో ఉంటాం అనేది నాకు సంపూర్ణంగా నాకు నమ్మకం ఉంది. వీళ్ళు ఈ లోపు ఇదో తిరుమలలో ఒక ఘటన జరిగినట్టు అది ఆ ఘటన ఈ ఘటన మసిపూసి మారేడుగా చేసి ప్రతి ఒక్కటి బాబు గారి పైన తోసేసేటప్పుడు ప్రజలు అందరం అప్రమత్తంగా ఉండాలా. ఈ మానవ ప్రమాదంగా జరిగినట్టు ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని కదా చంపినట్టు బాబు గారి పైన తోయకూడదు. ఇప్పుడు క్లియర్ గా మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజు ఏమైందంటే, గతంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో మీరు చెప్పినట్లు 3,500 కోట్ల రూపాయలన వరల్డ్ బ్యాంకుకి బాబు గారు అమరావతి నిమిత్తం అడిగినాడు. వాళ్ళు ఇచ్చినారు. ఇచ్చే గ్యాప్ లోపే, ఆ 15 రోజుల గ్యాప్ లోపే ప్రభుత్వంలో వాళ్ళ మధ్య కొంతమంది ఉంటారు కదా వెనకటికి లోపల ఏం జరిగేది చెప్పేవాళ్ళు, ఈ మాదిరి 3,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ అడిగినారు బా అని చెప్తే అక్కడ ఇదే రాతలు రాసినారు. అది అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, అమరావతిని డెవలప్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ కాలంలో అంటే ఈ కూటమి ప్రభుత్వం కాలంలో అంటే 15,000 కోట్లు అడగాలంటే ప్రతి రూపాయి ఇంపార్టెంటే. 1 కోటి రూపాయలు కూడా బాబు గారిని నమ్మో లేకుంటే ఒక అమరావతిని నమ్మో అంత టైం లేదు మనకు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పాలించాడు. ఇటువంటి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలంటే అది తలకు మించిన భారం, మనకు తెలిసిన సత్యం. సో వరల్డ్ బ్యాంక్ అడిగేటప్పుడు కేంద్రాన్ని కూడా అట్ట కదిలిచ్చి బాబు గారు అయ్యా మాకు ఇది కావాల్సి వస్తుంది అమరావతికి నిమిత్తం అని అడిగితే కేంద్రం కూడా ముందుకు వచ్చి పెద్దన్న పాత్ర పోషించి వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడి అయ్యా సరే ఈ 10,000 కోట్లు తీసుకొని ఇక్కడ మీరు కట్టుకున్నాడు మేము కడతామని చెప్పి పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళు హామీ ఉన్నారు. ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటటువంటి ఆ 11,000 రూపాయల కోట్లు 15,000 కోట్లు 15,000 కోట్లు ఆ 15,500 కోట్లు. ఓకే, ఆ 15,500 కోట్ల రూపాయలు మరి కేంద్రం బాధ్యత తీసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే అది అప్పు భారం లేదు. స్వయంగా నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. వీళ్ళు కేవలం అంటే ఆంధ్ర అనేది ఇక్కడ ఎవరైతే స్టేక్ హోల్డర్ అంటే కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్, రియల్ షేర్ హోల్డర్ ఎవరు ఉన్నారంటే అమరావతి, ఇక్కడ బాబు గారు ఈ కూటమి ప్రభుత్వం. సో ఈ స్టేక్ హోల్డర్ ఏది అంటే ప్రామిసరీ నోట్ ఉంటది కదా దాంట్లో సాక్షి సంతకాలు మాత్రం అక్కడ వీళ్ళు తీసిచ్చారు. అంటే సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఏంట్రా అంటే ఆంధ్రప్రదేశ్ కి మీరు డబ్బులు ఇవ్వండి, ఒకవేళ వాళ్ళు కడితే ఓకే, కట్టలేదంటే మేము కడతాం. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వాళ్ళు ఇచ్చిన భరోసా ఏంటంటే 10,000 కోట్లు మేము కడతాం అనేది. అది మనకున్న ఇంటర్నల్ విషయం. వరల్డ్ బ్యాంక్ బయట నుంచి అప్పు తీసుకున్నాం, అప్పు నేను కడతాను లేబా అని వీళ్ళు మనకు చెప్పారు. అక్కడ దాకా హ్యాపీ. అమరావతి రెండు చెప్పా కదా ఇందాక అక్కడ మధ్యలో కూడా ఒక పాయింట్ చెప్పా, ఏంటంటే 5,000 కోట్లు 7,000 కోట్లు 14,000 కోట్లు ఇలా అప్పు తీసుకునేటప్పుడు ప్రతి దానికి ఇంతలా అక్షరాలతో కవిత్వాలు కథలు రాయడం సాక్షి వాళ్ళకి అలవాటు అయిపోయింది. నేను కావాలని 3 లక్షల కోట్లు ఎక్స్ట్రా చేసి చెప్తున్నా. 15 లక్షల కోట్లు మనకున్న అప్పు 3 లక్షల కోట్లు మహా అంటే బాబు గారు చేయరు, అటువంటి వ్యక్తి కాదు.
1,50,000 కోట్లు అయినా అప్పు చేసే వరకైనా మనము మనశ్శాంతిగా కుదుటుగా ఒక క్లారిటీగా కన్నా ఉంటే 3 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రం దేశం లెక్కలో నెంబర్ 1 అవుతుంది. సో అక్కడ ఈ 10,000 కోట్లు అప్పు అడగడం జరిగింది. కానీ వీళ్ళు ఆకాశరామన్ ఉత్తరాలు రాయడం, ఆ మెయిల్స్ రాయడం ఇవన్నీ చూసాం. ఎవరికైనా భయమే కదా, 1,00,000 రూపాయలు కానీ భయపడుతున్నాము. వాళ్ళు ఆటోమేటిక్ గా నాయన ఇది ఏం జరుగుతుందో స్వామి అని చెప్పి అక్కడి నుంచి ఒక కమిటీ ఇక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి రైతులను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నో ఇష్యూ అట్ ఆల్, వీళ్ళకి అప్పు ఇవ్వచ్చు అని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు కొత్తగా 40,000 కోట్లకు సంబంధించి టెండర్ పిలుస్తున్నారు బాబు గారు. ఇది అమరావతి పన్నుల నిమిత్తం వరల్డ్ బ్యాంక్ నుంచి 10,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి అంతో ఇంతో సొమ్ము, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతో ఇంతో సొమ్ము, ఇంత కలిపి 40,000 కోట్లకు సంబంధించి టెండర్లు పిలుస్తున్నారు. ఎందుకు? అమరావతి డెవలప్మెంట్ కోసం. ఈ లోపు ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రాబోతుంది. ఇటువంటి టైంలో దీనికి ఇంకాస్త డిలే చేయాలి అమరావతి డెవలప్మెంట్ అని చెప్పి, అది ఏం పైశాచికత్వం నాకు తెలియదు. కానీ నీకేమైనా పోరాటం ఉంటే బాబు గారితో పోరాడు, లేదా టీడీపీతో పోరాడు, లేకుంటే మున్సిపల్ చైర్మన్లో ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళతో పోరాడు. అమరావతి అనేది మా ఎమోషన్, మా డెవలప్మెంట్ ఇది అన్న. అది బాగా ఇప్పుడు హైదరాబాద్ అందరికీ నేను పరిగెత్తుకొని ఎందుకు వస్తాం, బెంగళూరుకి ఎందుకు పోతున్నాం? బతకడానికే కదా, ఉండూరులో బతకలేకనే కదా మనం వస్తుంది. సో ఈ 40,000 కోట్లకు సంబంధించి బాబు గారు ప్రాజెక్టులు పిలుస్తున్నారు. ఈ టైంలో మళ్ళీ అదే తతంగం, ఇవి ఏమి చేయలేక నేను అందుకే మీరు అక్షరాలు మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నా. వరల్డ్ బ్యాంక్కి వీళ్ళు మెయిల్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళు చంపేసేవాళ్ళే ఈ వైసీపీ వాళ్ళు. నిజమన్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానా. ఏదన్నా ఇప్పుడు టీసీఎస్ చంద్రశేఖరన్ గారు ముంబైకి పోయి, లోకేష్ గారు ముంబై పోయి ఆయనతో మాట్లాడి అది సార్ అని చెప్పుకొని సీఈఓని పిలుచుకొచ్చి బాబు గారితో కూర్చొని మాట్లాడినారు. మొత్తం అయిపోయినాక రెడ్ వచ్చా మొదలెట్టా అన్నట్టు లాస్ట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ మీరు ఓడిపోతే పరిస్థితి ఏంది బా అని. ఎందుకంటే వాళ్ళు గతంలో చూసారన్నా అశోక్ లైలాండ్ ఇంకొక 3 నెలల్లో ఉద్యోగస్తులు వచ్చి పనులు చేసుకునే వాళ్ళు మొత్తం కార్యం అంతా అయిపోయింది పని. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే సైకో ప్రభుత్వంలోకి వచ్చాడు, ఎట్రపోయిందో ఏమో తెలియదు, 4-5 నెలల్లో తట్టాపట్టా సర్దుకొని వెళ్ళిపోయింది. అంటే జాకీ కూడా ఎన్ని చూసాం కదా. అంతెందుకు అనంతపూర్లో కియా మోటార్స్ అని మనం పోయి చూస్తే పెద్ద కొన్ని టూ మచ్ హెవీ ఇన్వెస్ట్మెంట్. దానితో అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, అన్నీ ఒకే చోట తయారు చేయరు. దాన్ని నమ్ముకొని ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇట్లాంటి ఎన్నో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను ట్రై చేస్తున్నాను. విజయవాడలో సూపర్విజన్ అనే సిఏ అకాడమీ ఉంది, చదువులు చెప్పే అకాడమీ. దాని చుట్టూరు 1000 పైన ఉంటాయినా. ఏది టిఫిన్ హోటల్స్ ఎప్పుడు బిజీనే. ఎందుకంటే ఒక సంస్థ బాగుపడుతుందంటే దాని చుట్టూరు అనుబంధ సంస్థలన్నీ బాగుపడతాయి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఆ మాట చెప్తున్నాను. సో ఈ కేయాకి సంబంధించి అనుబంధ సంస్థలన్నీ వచ్చిండాల. తద్వారా 1000 ఉద్యోగాలు వాళ్ళు నమ్ముకొని ఇదో చిన్న ఉంటారు కదా, అంగళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దాన్ని డెవలప్మెంట్ అంటారు. మనం దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. మనం డబ్బు పెట్టుకున్నప్పుడు ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికి అంతో ఇంతో పోతుంది, కేంద్ర వాటా కొంచెం పోతుంది. నిరంతరం ఇది బిజినెస్ ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇదే పని చేపించాడు. వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చారు. దీంట్లో ఏందో జరుగుతుందిరా అని తలనొప్పి నస. ఇది అమరావతి పైన క్లియర్ కట్ ఇష్యూ. దీనికి శాంపుల్గా జోడించి ఒక విషయం చెప్పి ఎండ్ చేస్తాను. ఎందుకు ఈ అమరావతి పైన వాళ్ళకి ఇంత అక్కస్సు, లేదా బాబు గారికి కానీ కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ తలపోటు భయం ఎందుకు ఉండదురా అంటే, మనం చూసాం తెలంగాణలో 1,79,000 కోట్లు పెట్టుబడులు తెచ్చారు ఎవరు, రేవంత్ రెడ్డి గారని. అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారని చూసాం దావోస్ నుంచి. ఇప్పటికీ ఎంతమందితో ఎంఓయూలు చేసుకున్నారు, ఎంత పెట్టుబడి తెచ్చారని నారా లోకేష్ గారు బాబు గారు బయటికి చెప్పట్లా. కానీ వాళ్ళు ధీమాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎంత మేర తెచ్చామని ఒక్కసారిగా ప్రకటిస్తామని. ఎందుకంటే ఇదే ఆకాశరామన్ ఉత్తరాలు బయట విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద కంపెనీలకి వీళ్ళు మెయిల్ చేస్తే ఈ బాబు గారితో కూటమి ప్రభుత్వాన్ని కాదు మన పరువు ఏడబోవాలన్నా. ఎంత అసహ్యం ఇది. మన వాళ్ళు బయటికి పోయి ఉద్యోగాలు చేయగలుగుతారా? ఇప్పుడు పరిస్థితులు ఎట్టున్నాయి. అమెరికాలో డాక్యుమెంటేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయి పాస్పోర్ట్లు వీసా రాక 18,000 మందిని బయటికి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు మన ఇండియా వాళ్ళని. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లేషను వీటన్నిటికీ కారణం అవుతాయి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చేసే పోకడలు, చర్యలు. మన ఉండూరులో మనం ఉన్న కాడ బాగా బతకగలుగుతాం. అమరావతి బాగుంటే పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఓర్వకలు కావచ్చు, అదేవిధంగా రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ చేసే ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా టీసీఎస్ కావచ్చు, ఈ లూలుమాల కావచ్చు, రకరకాల డీటెయిల్ లిస్ట్ చేసుకుంటే 100 రాసుకొని రావాలి. నాకు గుర్తొచ్చే విషయాలు ఇక్కడ కాదు. ఈ మేర కష్టపడుతున్నారు. అమరావతి అనేది మన ఎమోషను. ఇటువంటి సైకోల్ని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మాల్సిన పని లేదని నేను అయితే చెప్పగలుగుతాను. ఫైనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అనేది ఇష్టం ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వృద్ధిలోకి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా బ్రతకడం అనేది ఆయనకు
కంటగింపు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను లేదా మీరున్నారు, మీరు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేసుకొని నెలకు ఒక 50,000 సంపాదిస్తుంటే మీకు ఎవరికి ఊడిగం చేయవలసిన అవసరం, బానిసత్వం చేయవలసిన అవసరం ఉండదు. అవును. అదే మీరు ఒక చదువు లేకుండా లేదంటే ఒక ఉపాధి లేకుండా ఉన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి మీకు మీ మీద ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తూ నెలకు ఒక 5,000 6,000 లేదంటే ఒక 10,000 వేసి ఆయన పనులు జరుపుకుంటూ ఉంటాడు మీతో పాటు. అప్పుడు మీకు వేరే ఉపాధి ఉండదు కాబట్టి 100%. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు తప్పకుండా చేస్తారు. అంటే ఒక రకంగా మిమ్మల్ని బానిసను చేసేసుకుంటాడు. నా స్నేహితుల్లో చాలామంది అన్న రైతు భరోసా కోసం ఎగమలుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం మీద గొప్ప ఎవరిదవుతుంది, జగన్మోహన్ రెడ్డి 5,500 వేసినాడు నాయనా అని. అంటే సంవత్సరంలో 1, 2, 3 సార్లు ఇవి వేరే వేరే పథకాల రూపంలో బటన్ నొక్కుతాడు, అయిపోతుంది. 2.5 లక్షల కోట్లు ఏం ఖర్చు పెట్టాడంట. మొత్తం మీద నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను, 8 లక్షల కోట్లుకి లెక్కలు తేల్లా అసలు. 2.5 లక్షల కోట్లు ఆ విధంగా వేసాడు. సో అది విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి, నేను ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి అంటానంటే మనందరిది ఒకటే జిల్లా, మీది నాది ఆయనది. కాకపోతే ఆ జిల్లాలో పుట్టిన మనం ఒక రకంగా ఉన్నాం, ఆయన ఒక్కడే ఒక రకంగా ఉంటాడు. బేసిక్గా ఆయనది ఫ్యూడల్ మనస్తత్వం అన్నమాట, అహంకార ధోరణి. అంటే ఒక ఒక ఏమంటారు, నిరంకుశ. ఒక 40 సెకండ్స్లో పెండ్ చేసేనా, లెంత్ వీడియో వచ్చింది. ఓకే ఓకే, అదేలే ఎంత దూరం వెళ్తుందని. నీకెందుకు సరేలేనా ఉండునా. ఓకే. ఆయనది ఒక రకమైనటువంటి నిరంకుశత్వ ధోరణి, అంతేకాకుండా విపరీతమైన దురహంకారం. సో ఇటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఇక మీరు ఇందాక అన్నట్టు ఆ రాజకీయ అంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటివి ఇందాక మీరు బాధపడినటువంటి ఘటనలన్నీ. సో ఈ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తరిమేయాలి అని చెప్పేసి నా మాటగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.